శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ధ్యాయే హృత్పద్మमध्ये సుఖకులపఠితాం శృణ్వతీం శ్యామగాత్రీం న్యస్తైకాంగ్రీం సరోజే శశిసకలధరాం వల్లకీం వాదయంతీం కల్హారాబద్ధమాలాం విలుళితచులికాం రక్తవస్త్రాం త్రినేత్రాం మాతంగీం భూషితాంగీం మధుమదవివశాం చిత్రకోద్భాసిఫాలాం మాతంగీం భూషితాంగీం మధుమదవివశాం చిత్రకోద్భాసిఫాలాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాత్రిపురసుందరియే నమః. శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వోత్తముడి యొక్క ప్రశ్నావళి అలా నడుస్తూనే ఉంది. ఆ మహానుభావుడైనటువంటి కృపాకటాక్ష ధారలతోటి, కటాక్ష వీక్షణాలతోటి, ఆ కృపాసాగరుడైనటువంటి వాడు, అటువంటి మహానుభావుడు మహావిష్ణువు అలా చెబుతూనే ఉన్నారు. ఏది ఆపట్లేదు. అది ఆ రకంగా నడిచిపోతుంది. అయిన తర్వాత అప్పుడు సర్వోత్తముడికి ఇంకా జిజ్ఞాస తీరలేదు. అక్కడ శిక్ష అనేటటువంటిది తనంతట తాను విధించుకోవడం అనేటటువంటిది సాధ్యమా? అంత తేలిక కాదు. కానీ అలా విధించుకున్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. కాబట్టి అందుకోసమే మనం కుమారుల భట్టు తాలూకా ఉదాహరణ కూడా మనం తీసుకున్నాం. ఇక్కడ మనం ఒక చిన్న విచిత్రమైనటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏమిటంటే, అప్పటి కాలంలో తప్పుకి ఒప్పుకి ఉండే తేడా తెలిసేది ప్రతి వ్యక్తికి కూడా. అయితే తప్పు చేసినటువంటి వాళ్ళకి ఒక భయం ఉండేది. దీనివల్ల మనం శిక్షితులం అవుతాం, శిక్షని పొందవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని విజ్ఞులైనటువంటి వాళ్ళు పరితప్తమైనటువంటి హృదయంతో దానికి ప్రతిచర్య చేసుకునేటటువంటి ప్రయత్నాలు అప్పట్లో చేసేటటువంటి వాళ్ళు ఆ శిక్షల నుంచి తప్పించుకోవడానికి, మోక్ష మార్గానికి వెళ్ళిపోవడానికి కావలసినటువంటి పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలి అని సానుకూలమైనటువంటి విధానంలో సక్రమమైనటువంటి మార్గాల్ని అన్వేషించేటటువంటి వాళ్ళు అప్పుడు. అయితే ఇప్పటి లోకంలో అసలు తప్పేమిటి? గురువు చెప్పాడు, విద్యను అభ్యసింపజేశాడు, దానికోసం ఆ గురువుకి మనం నమస్కారాలు చేయాలా? వాడు కనుక చెప్పకపోయినట్లయితే ఆ విద్య కాలగర్భంలో కలిసిపోతుంది అనేటటువంటి భావనతోటి మనకందరికీ అందిస్తున్నాడు. అంతే తప్ప మన మీద ప్రేమతో కాదు. ఇప్పటి విద్యార్థి శిఖామణులు, ఆణిముత్యాలు, అత్యద్భుతమైనటువంటి ఆణిముత్యాలు, జాతి రత్నాలు, వీళ్ళు సామాన్యులు కారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు ఆలోచన సరళి అలా ఉంది. గురువు చెప్పకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటంటే ఆ విద్య కాలగర్భంలో పోతుంది. కాబట్టి వీడికి చెప్తున్నట్ట, అయ్యో పాడైపోకూడదని. పోనీ ఆ జాలి మాత్రం కూడా ఉందిగా, విద్య పాడైపోతుందేమో అని వీడికి చెప్పడం అనేటువంటి కూడా ఆ ఉదార్యం కూడా విచిత్రమే కదా. కానీ వీడికి మాత్రం గురువుకి నమస్కారం చేయడం ఏంటి? అర్థం పర్థం లేని విషయం. మన సౌష్ఠవం ఏమిటి? మన శక్తి సామర్థ్యాలు ఏమిటి? మనకు ఉండేటటువంటి ప్రావీణ్యత ఏమిటి యుద్ధరీతుల్లో? ఇలా ఆలోచిస్తున్నారు. కాబట్టి గురువు పట్ల ఉండవలసినటువంటి చక్కనైనటువంటి ఆ పవిత్రమైన భావన ఏదైతే ఉంటుందో అది వాళ్ళ రోజున శిష్యలోకంలో లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళు లేకపోలేదు, అక్కడక్కడ ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఉండేటటువంటి పనుల్లోనూ పరిశ్రమల్లోనూ మునిగిపోయి గురువును పట్టించుకునేటువంటి స్థాయిలో లేరు. ఈ గురువులందరూ కూడా పాపం అనేక రకరకాలంటే కష్టాలని నష్టాలని ఓర్చి అనేక రకాలంటే శ్రమలకు ఓర్చిన తర్వాత
ఈ శిష్యులందరికీ అనేక రకాల విధానాల్లో విద్యలని చెప్పిన తర్వాత గుర్తింపు లేక, జీవన భృతి లేక నానా ఇబ్బందులు పడుతుండేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇవాళ. కానీ వాళ్ళని గురించి ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చెయ్యదు. ఎటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి వసతిని కల్పించాలని కానీ, వాళ్ళు ఏ రకంగా కష్టపడకూడదని కానీ, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని విద్యను ఆర్జించిన తర్వాత ఎంతోమంది శిష్యులను తయారు చేశారు కాబట్టి వాళ్ళని మనం సన్మానించాలని కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే స్థాయిలో ఇవాళ లేదు. కాబట్టి అటువంటి ధర్మ మార్గం లేనటువంటి, ధర్మ విధానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాలకులైనటువంటి వాడి దగ్గర ధర్మ కనుక లేకపోయినట్లయితే ప్రకృతి సహకరించదు. సకాలంలో వర్షాలు పడవు, ఎక్కడ చూసినా ఉత్పాతాలే, ఎక్కడ చూసినా గృహదహనాలే, ఎక్కడ చూసినా లూటీలే, ఎక్కడ చూసినా సరే జారత్వాలు, చౌరత్వాలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ వలయతాండవం చేసేటటువంటిది ఎక్కడ ధర్మ ప్రభువు లేనటువంటి వాళ్ళు లేనటువంటి చోట వచ్చే పరిస్థితులు. అందులో ధర్మమైనటువంటి విధానంలో నడిచేటటువంటి విధానంలో ప్రకృతి కూడా సహకరించి సకాలంలో వర్షాలు పడతాయి, సకాలంలో పంటలు పడతాయి, పంటలన్నీ కూడా అందరికీ చేతికి అందుతాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లు ప్రజలకి ఉండవు. కాబట్టి ఆ రకంగా ఉంటుంది. కానీ ఇవాళ అలా ఉండట్లేదు, దానికి వ్యతిరేకంగానే ఉంటుంది. కారణం ఏంటంటే పాలకులు చిత్తశుద్ధితో లేరు, రెండవ మాట లేదు దాంట్లో. కాబట్టి ఈ రకమైన స్థాయిలో ఉండటం వలన దాని యొక్క ప్రభావం చేత పాపాలన్నీ పెరిగిపోతున్నాయి. పాలకుడికే నీతి లేదు, నాకేంటి నీతి? ఆయన సీఎం, ఆయన పిఎం, లేకపోతే ఆయన ఇంకేదో, నేను సామాన్య ఓటర్ని. అతని దగ్గరే లేనప్పుడు గెలిచి అక్కడ స్థానంలో కూర్చున్న తర్వాత ధర్మాన్ని చెప్పవలసిన వాడు అతనే చెప్పలేని పరిస్థితిలో, అతనే అనుష్ఠానం చేయలేనటువంటి విషయంలో నేనెందుకు చేయాలి అని పోటీలు పడుతున్నారు. అంతేగాని ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థి 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు, అతనితో సమానంగా నేనెందుకు చదవకూడదు, నేను కూడా 100 మార్కులు ఎందుకు తెచ్చుకోవాలి, దానికి పోటీ లేదు. అలాగే ఒక చక్కనైనటువంటి ఒక సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి రోజు నిత్యం సంధ్యావందనాది క్రియలు చేస్తూ, అమ్మవారికి ధ్యానం చేస్తూ లేదా అయ్యవారికి ధ్యానం చేస్తూ తర్వాత సత్కర్మలు కనుక చేసేటటువంటి వాడు ఉంటే, ఆయన చేస్తున్నాడంటే ఆయనకి పిచ్చెక్కి చేస్తున్నాడు, ఆయనతో నాకు పోటీ ఏంటి, ఇలా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ సన్మార్గవర్తనైనటువంటి విధానం ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అంటే, మనకి నిత్యం ప్రతి గృహంలో అనుష్ఠానంలో లేనటువంటిది ఏదైతే ఉంటుందో అది రాదు. ఎన్ని వేల లక్షల కోట్ల ఉపన్యాసాలు చెప్పినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఎంతో అంతో ఆస్తికులైనటువంటి వాళ్ళ మీదే ఉంటుంది తప్ప, కర్మానుష్ఠానం చేయకపోయినట్లయితే, నిత్యాచరణ అనేటువంటిది లేకపోయినట్లయితే, చక్షురక్షర సంయోగం ప్రతిరోజు కనుక ఉండకపోయినట్లయితే, కాబట్టి మన విజ్ఞానం ఏమిటో మనకి కనుక తెలియకపోయినట్లయితే చిట్ట చివరికి ఇది మృగ్యమైపోతుంది. కాబట్టి ఎవరికి కూడా ధర్మాచరణ, ధర్మం అనేది ఇంకా ఉండదు, ఇంకా ఆచరణ అనేది అక్కడ వస్తుంది. కాబట్టి అటువంటి స్థాయి కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి ప్రతి గ్రహంలోనూ కూడా ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత నాకు ధర్మం అర్థమైంది, పురాణాలు బ్రహ్మాండంగా చెప్పారు, ఆనందంగా విన్నాను అనే ఆలోచన చేయడం కాదు, దాన్ని అనుష్ఠించడానికి కావాల్సిన ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. అది మొదటిది. ఆ ప్రయత్నం చేస్తూ 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 వెళ్ళగా తను కనుక ఆ ఆచరణలో కనుక ఉంటే తన వెనకాల వాళ్ళు కూడా ఆ ఆచరణలోకి వస్తారు, అది సహజం. కాబట్టి లీడర్ ఏ విధానంలో వెళ్తాడు, ఆ లీడర్ని అనుసరించి వెళ్తాడు. ఒక గృహంలో ఇంటిలో ఉండేటటువంటి లీడర్ ఎవరంటే యజమాని, ఇంటి లీడర్. కాబట్టి యజమాని ఎప్పుడైతే ధర్మ ప్రవృత్తి కలిగి ఉంటాడో, ధర్మానుష్ఠానాదులు వగేరాలు చేస్తాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరించి సహకరించి వెళ్తూ ఉంటారు. కాబట్టి యజమాని కనుక దుర్మార్గుడే కనుక ఏమిటి, ఎప్పుడు అతి నీచంగా ఉండేటటువంటి తన పిల్లల్ని అతి నీచంగా చిత్రించేటటువంటి వాడు, పిల్లల్ని ఎప్పుడు కూడా నిరంతరం శోధన చేస్తూ ఉండేవాడు, ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా తిడుతూ ఉండేవాడు, వాళ్ళకి ఏ రకమైనటువంటి విద్యాగంధాలని లేకుండా చేసేటటువంటి వాడు, అలాగే తండ్రి యందు భక్తి శ్రద్ధలు లేనటువంటి వాడు, అలాగే ఆ తండ్రికి కూడా సరైన సంస్కారాదులు వగేరాలు ఇవన్నీ కూడా లేనటువంటి వాడు. కాబట్టి కొడుకుల్ని మందలిస్తూ ఉండేటువంటి, ఎప్పుడు నిరంతరం మందలిస్తుంటే, ఎంత వయసు వచ్చినా సరే మందలిస్తాడు. వాడికి 50 60 వస్తాయి, కొడుక్కి 80 90లో ఉంటాడు, ఆయన తిడుతూనే ఉంటాడు, నీకు అలా కాదు, ఇది కాదు, ఇది కాదు అని తిడుతూ ఉంటాడు. ఎంత చేసినా సరే చేశామని చెప్పేసి అనిపించుకోడు. వీళ్ళందరూ కూడా దండనకి అర్హులే. కాబట్టి దండన నుంచి వీళ్ళెవరూ కూడా తప్పించుకోలేరు. అందుకోసమని ఆ యముడి యొక్క సమవర్తి అయినటువంటి యముడి యొక్క దండన గురించి తప్పించుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలలో అందరూ కూడా చిత్తశుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి.
ధర్మాన్ని పరిపూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణ యోగ్యమైన విధానంలోకి మలుచుకున్న తర్వాత నిత్యం ఆచరణలోకి తెచ్చుకునే అధర్మం ఏదైతే ఉంటుందో దానికి దూరంగా తను ఉండాలి. అధర్మాచరణ అనేది తను చేయకూడదు. ఆ చేసేటటువంటి వాళ్ళతో సాంగత్యం కూడా పనికిరాదు. కాబట్టి అధర్మపరమైనటువంటి వాళ్ళని, శాస్త్రీయ విధానాలను తెలియనటువంటి వాళ్ళని, శాస్త్రీయ విధానాలు తెలియకుండా శాస్త్రం తెలిసినట్టుగా అభినవేశించేసి దాన్ని అనుష్ఠించేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరిని కూడా దరిచేరనివ్వకూడదు. అలాంటి వాళ్ళు కనుక వస్తే వాళ్ళందరూ కూడా నరకభాక్కులు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నరకాలకి పోతారు. అందుకోసం అటువంటి వాళ్ళతోటి మిశ్రమంగా ఉండకూడదు. వాళ్ళతోటి సహజీవనం చేయరాదు. ఎందుకంటే దానికి గల కారణం కూడా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు శాస్త్రం తెలియకుండా శాస్త్రాన్ని అభినవేశించడం యొక్క ప్రభావం చేత వాళ్ళు అంధతామిశ్రమైన నరకానికి పోతారన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు అంధతామిశ్రమైన నరకానికి పోతే దాని యొక్క ప్రభావం చేత అక్కడ వీళ్ళు చేసేటటువంటిది అంటే ఇక్కడ చేసిన చర్య కదా అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ఆ నరకానికి. ఆ చర్యను కనుక ఇక్కడ చేయకపోయినట్లయితే ఆ నరకం అన్నట్టు, ఆ చర్య చేసేటటువంటి వాళ్ళకి దూరం పెట్టినట్లయితే ఆ దోషం రాదు. ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి దుర్మార్గులైనటువంటి వాళ్ళని దూరం పెట్టాలి. దుష్టం దూరేణ వర్జయేత్ అని సూత్రం. కాబట్టి దుర్మార్గుడైనటువంటి వాళ్ళని దూరంగా వదిలిపెట్టాలి. వాటితోటి సాన్నిహిత్యాన్ని పొందకూడదు. అంటే అగ్నితోటి ఏదైతే ఏ వస్తువు అయితే ఉంటుందో అది ఎలాగైతే కాలిపోతుందో ఆ దుర్మార్గం అనేటువంటి అగ్ని వల్ల ఈ సన్మార్గుడైనటువంటి వాడి యొక్క సన్మార్గం కూడా కాలిపోతుంది. అందుకోసం వీళ్ళ వివేచనాశక్తి కూడా నశించిపోతుంది. కాబట్టి అందువల్ల అటువంటి వాళ్ళ దగ్గర వచ్చేటువంటి ద్రవ్యాన్ని గ్రహించడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా ఏమిటంటే కార్చుచ్చులాగా వీళ్ళ యొక్క తపశక్తి నశించిపోతుంది. దాని యొక్క ప్రభావం చేత సర్వం నాశనం అయితే చిట్ట చివరికి ముక్తి ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్థితులు ఉండవు. అందుకోసం దుర్మార్గుడైనటువంటి వాడిని దూరంగానే ఉంచాలి. దుర్మార్గుడైన దగ్గరకు వస్తుంటే కూడా తను దూరంగా వెళ్ళిపోవాలి. తను దూరంగా ఉంచలేని పరిస్థితి కనుక వచ్చినట్లయితే. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే అక్కడ కర్త కార్యతాచేవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చత్వారస్వం భాగిన అని చెప్పడం వల్ల కర్త చేసేవాడు, చేయించేవాడు, ప్రేరకుడు, అనుమోదకుడు ఈ నలుగురిలోనూ కూడా దుష్కృతాలు చేసేటటువంటి వాళ్ళలో ఈ నలుగురు యొక్క పాత్రని మనం పోషించకూడదు. అంటే మనం కర్తగా ఉండకూడదు, మనం చేయించేవాడిగా ఉండకూడదు, లేదా ప్రేరకుడిగా ఉండకూడదు. ఈ దుర్మార్గం చెయ్యి, మీ నాన్నను బాదు, చక్కగా మీ నాన్నను విమర్శించు, మీ నాన్న చిత్తగొట్టే. కాబట్టి మీ నాన్న అసలు మీ నాన్న నోరు మెదపకుండా నువ్వు చేసేయి అని చెప్పేటటువంటిది ఎవరికి చెప్తాడు? ఒక తాత ఉంటాడు, మనవాళ్ళకి చెప్తుంటాడు. అంటే తన కొడుకుని చిత్రవధ చేయమని చెప్తుంటాడు. అటువంటి వాడు ఇంకా వాడేం గొప్పవాడు. కాబట్టి అటువంటి వాడికి ప్రాప్తించేటువంటిది ఎట్లా ఉంటాయి? తనకి పరమనేటటువంటి విధానాన్ని మర్చిపోయి ఈ ఇహలోకంలో ఏదైతే ఉంటుందో డబ్బే శాశ్వతం అనుకుని ఇదొక్కటే మనని రక్షిస్తుంది అనుకుని ఎక్కడ రక్షిస్తుంది? ప్రాణం పోయేటువంటి కాలంలో ఏ డబ్బు రక్షిస్తుంది? ప్రాణం పోయే కాలంలో ఏ బంధువులు తన్ని రక్షించగలరు? అలా చూస్తూ ఉంటారే తప్ప గుడుగుడు ప్రాణం పోతుందని చెప్పి చూస్తారే తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమిటి? అలాగే ప్రాణం పోయేటట్టు సమయంలో ఏ దేవతలు మాత్రం రక్షిస్తారు? కాలమరణం కనుక్కున్నట్లయితే ఏ దేవతలు కూడా రక్షించలేరు. కాబట్టి అకాల మరణం దగ్గరికి వచ్చేసరికి దేవతాగణాల యొక్క ప్రభావం చేత అది రక్షింపబడుతుంది తప్ప కాలమరణం దగ్గర మాత్రం అది సాధ్యం కాదు. అందుకోసం ఇవన్నీ కూడా వివేచనాత్మక దృష్టితో తెలుసుకుని అందుకోసం ఎప్పుడు కూడా దుర్విమర్శ అనేటువంటిది చేయకుండా సద్విమర్శలోనే కాలం గడపవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా ముక్తిని పొందటానికి, జ్ఞానాన్ని పొందటానికి కావాల్సినటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్రమిస్తాయి. ఇది చాలా అవసరం. తర్వాత అందుకోసని ఇంకా ఏమని చెప్తున్నారంటే ఇటువంటి స్థితిలో కనుక ఉండినట్లయితే ఒకవేళ సర్వోత్తముడు ఇంకా అడిగాడు, స్వామి ఇలాంటి తరుణాల్లో ఉండేటటువంటి దాంట్లో ఇప్పుడు మనకంటే కలి ప్రభావం యొక్క ప్రభావం అప్పుడు ఆయనకు ఉండే దాంట్లో ఆ రకమైన స్థితి లేదు, కొంత వివేచనాత్మక దృష్టి కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా నడుస్తున్నటువంటి తరుణంలో వీళ్ళందరినీ ఉత్తీర్ణులను చేసేందుకు ఉత్తమమైనటువంటి గతులు వీళ్ళందరికీ కలిగేందుకు కావాల్సినటువంటి విధానంలో ఎలా వెళ్ళాలని దానికి తన సందేహానికి మహావిష్ణువు, కరుణామయుడైనటువంటి మహావిష్ణువు, కరుణా సముద్రుడు చెప్తున్నాడు. యో వై గృహాశ్రమం త్యక్త్వా యో వై గృహాశ్రమం త్యక్త్వా మచ్చిత్తో జాయతే నరః మచ్చిత్తో జాయతే నరః నిత్యం స్మరతి గోవిందం
నిత్యం స్మరతి గోవిందం సర్వపాపక్షయో భవేత్, సర్వపాపక్షయో భవేత్. అంటే ఎవరైతే తన సంసార జీవనాన్ని వదిలిపెట్టి, అంటే తన స్వస్త్రీ అయినప్పటికీ కూడా ఆ స్వస్త్రీని లాలించి బుజ్జగించి ఒప్పించి ఆమెతో ఉండే సాంసారిక జీవన విధానం ఏదైతే ఉంటుందో శారీరక సంబంధాన్ని వదిలిపెట్టి పరిపూర్తిగా అంటే నాయందే చిత్తాన్ని ఉంచినటువంటి వాడిగా ఎవరైతే ఉంటాడో, అంటే నిరంతరం నా పాదాలయందే ధ్యానం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, అటువంటి వాడు నిరంతరం గోవిందనామస్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో, ఆ చేసేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడికి ఈ దోషాలు ఏమైనా సమస్త దోషాలు కూడా పోతాయట. సర్వపాపక్షయం అవుతుంది అది ఆ గోవిందనామ సంకీర్తనం అనేటటువంటిది. చాలా విచిత్రమైనటువంటి విషయం. అంటే వాడు బ్రహ్మహత్యాది దోషాలు చేసినప్పటికీ కూడా, అలాగే స్వర్ణాదులు అంటే బంగారాదులు వగరాలు దొంగిలించినటువంటి దోషం, అంటే సమస్తమైనటువంటి దానికి కూడా శక్తి ఉన్నటువంటిది ధనానికి, కాబట్టి అటువంటి ధనాన్ని దొంగిలించినటువంటి దోషం. అలాగే ఈ ఎవరైతే చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలందరినీ కూడా వీళ్ళు అనేక రకాలైనటువంటి దోషభూయిష్టమైనటువంటి మానసిక స్థితితోటి వాళ్ళతోటి సంపర్కాలు పెట్టుకుని వాళ్ళందరినీ బాధ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి దోషాదులు వగేరాలు, అలాగే ఇలాంటివి అనేక రకరకాలైనటువంటి దోషాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోవిందనామ సంకీర్తనం చేత నశించిపోతాయట. బ్రహ్మాండంగా ఉంది తరుణోపాయం. కాబట్టి మనం కావాలంటే స్త్రీతోటి ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీతో సంసర్గ చేయవచ్చు, గురుపత్రితోటి కూడవచ్చు. తర్వాత అలాగే అంటే జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని చెప్పిన తండ్రి తాలూకా తండ్రితో సమానుడైనటువంటి అన్నగారి భార్యతోనూ కూడవచ్చు. ఇలాగ ఏదైతే కూడదని చెప్పాడో వాళ్ళందరూ అటువంటి స్త్రీలందరితో కూడా వాళ్ళందరినీ చేర్చవచ్చు రావణాసురుడిలాగా. అయితే మళ్ళీ అలా కనుక చేర్చినట్లయితే గోవింద గోవింద అనుకుంటాం కదా, ఆ చేర్చేటప్పుడు అయిపోయిన తర్వాత అంతా గోవింద 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 అంటే పోతుంది కదా. అంటే అప్పుడు చెప్పాడు ధర్మశాస్త్ర నియమం అది కాదు స్వామి, నువ్వు తెలుసుకోవాల్సిన సర్వోత్తమా, తెలుసుకోవాల్సినది బాగుంది, నువ్వు చెప్పినటువంటిది చాలా చక్కగా ఉంది, కానీ తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ముఖ్యంగా ఉంది. అదేమిటంటే బుద్ధిపూర్వకంగా కనుక పొరపాటున కనుక జరిగినటువంటి తప్పు ఏదైతే ఉంటుందో అది నా సంకీర్తనం వల్ల పోతుంది. బుద్ధిపూర్వకంగా చేసినటువంటి తప్పు ఏదైతే ఉంటుందో దాన్ని బుద్ధిని తెలుసుకుని నా సంకీర్తనం కనుక చేసి అటువంటి తప్పుని మళ్ళీ పునః పునః రాకుండా చేసేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి నేను ముక్తినిచ్చేస్తున్నాను. కానీ చేసిన తప్పే గోవిందా గోవిందా అనుకుంటూ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ అలాంటివన్నీ ఒక పాపభూయిష్టమైన పనులను చేస్తూ గోవిందా గోవిందా అనుకుంటే ఈ నామం యొక్క శక్తి వాడిని ఉత్తీర్ణుని చేయలేదు. అందుకోసని తెలిసి తెలిసి తప్పులు చేయకూడదు, అది తప్పని తెలిసిన తర్వాత దాని జోలికే పోకూడదు. ఇవి చాలా అవసరం. కాబట్టి దాన్ని అనుసరించి వెళ్ళవలసినటువంటి బాధ్యత మాత్రమే ఉంది తప్ప దాన్ని అనుసరించకుండా వెళ్ళటం వలన పదే పదే అదే చేయడం వలన తిరుపతి దగ్గరికి వెళ్ళి ఆ హుండీలో మనం 10 లక్షలు పడేసాం, 10 కోట్లకు సంబంధించినటువంటి దోషాలు చేసాం, కానీ 10 లక్షలు దాంట్లో హుండీలో స్వామివారికి సమర్పణ చేశాం. కాబట్టి మనం చేసిన తప్పుల్లో స్వామివారు కూడా భాక్కులే, కాబట్టి చింత లేదు అని విర్రవేగకూడదు. దాని యొక్క ప్రభావం చేత స్వామివారికి దోషం ఏముంటుంది, ఏముండదు, కానీ ఆ దోషాలు మాత్రం అనేక రెట్లు పెరిగిపోయి వీడే నాశనం అయిపోతాడు. అందుకోసం అలా ఉండకూడదు. ఇదే జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక సందర్భంలో ముహూర్త భాగంలో దానికి సంబంధించినంత వరకు కూడా అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా 3 స్కందాలుగా ఉంటుంది. ఇలాంటి సిద్ధాంత భాగ, జాతక భాగ, ముహూర్త భాగ అని 3 రకాలుగా ఉంటుంది. సిద్ధాంతం అంతా కూడా గ్రహలాఘవాల గురించి చెప్పేటటువంటిది. అంటే గ్రహాన్ని ఎలా సాధించాలి, అది ఎంత దూరంలో ఉంది, ఎంత పరిమాణంలో ఉంది, దానికి ఏ రకమైనటువంటి దాని వేగం ఎలా ఉంటుంది, అది సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, భూమి మీద కనబడేటప్పుడు దాని యొక్క స్థితులు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ చేసేటంతా కూడా అది సిద్ధాంత భాగ. అలాగే జాతక భాగ, జాతక భాగంలో ఉండేటువంటి దాంట్లో ఒక వ్యక్తి తాలూకా జీవన విధానం ఏ రకంగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రపరంగా, ఆ గ్రహాలు ఫలానా ఫలానా చోట కనుక వీడికి పట్టేటువంటి యోగాలు ఎటువంటివి, వీడికి మంచి యోగాలు పడతాయా అవయోగాలు పడతాయా, దాని యొక్క ప్రభావం చేత వీడు మంచిని అనుభవిస్తాడా దుర్మార్గాన్ని అనుభవిస్తాడా, వీడు కష్టాల పాలవుతాడా సుఖాలు అనుభవించగలడా,
ఇలాంటివన్నీ చెప్పేటంతా కూడా జాతక భాగం. తర్వాత ఎప్పుడు పుట్టాడు, ఆ పుట్టిన పరిసరాలు ఎలా ఉంటాయి, వాడు చచ్చిపోయినప్పుడు ఉండే పరిసరాలు ఎలా ఉంటాయి, ఈ రకమైన స్థితులన్నీ చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో అది జాతక భాగం. ముహూర్త భాగం దగ్గర కనుక వస్తే ఈ ముహూర్తం యొక్క ఫలితం ఏ రకంగా ఉంటుంది, దాని యొక్క ప్రభావం చేత ఏం పొందగలుగుతాడు అనేటువంటి వివరాలన్నీ కూడా తెలిసేటటువంటిది ముహూర్త భాగం. దాన్ని అనుసరించి ఆ ముహూర్త భాగంలో ఏం చెప్తాడంటే వివాహ ప్రకరణమైనట్టు దాని గురించి ప్రతిదానికి ఒక్కొక్క ప్రకరణం ఉంది. ఆ ప్రకరణం యొక్క ప్రభావం చేత వివాహ ప్రకరణం గురించి చెప్పినప్పుడు దాంట్లో ఒకటి చెప్పారు. ఏమనంటే మనకి సంహితలు 18 ప్రధాన సంహితలు ఉన్నాయి. ఆ సంహితా భాగంలో చెప్పిన దాంట్లో కశ్యప సంహిత ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పారు. ఏమనంటే కావ్యే గురువా సౌమ్యేవా యదా కేంద్ర త్రికోణగే దోషాయాన్నఖిలాహంతి పాపానీవ హరిస్మృతే. అంటే కావ్యే గురువా సౌమ్యేవా అంటే శుక్రుడు కానీ, కావ్య అంటే శుక్రుడు, గురువు అంటే గురుడు, సౌమ్యేవ అంటే సౌమ్యుడు అంటే బుధుడు. శుక్రుడు కానీ గురుడు కానీ అంటే సౌమ్యుడు బుధుడు కానీ వీళ్ళు ముగ్గురు కనుక అంటే లగ్నం ఇవ్వబడినటువంటి లగ్నం నుంచి కేంద్ర కోణాల్లో కనుక ఉండినట్లయితే అని చెప్తూ దీని యొక్క వివరణ అంతా కూడా అత్యద్భుతంగా చెప్పారట ఆ సత్య సంహిత, ఆ కశ్యప సంహితలో. ఆ వివరణ ఏ రకంగా చెప్పారు, దాని యొక్క ప్రయోజనం మనకు ఉండే ప్రస్తుత కాలంలో ఉండే పరిస్థితికి ఎలా అన్వయింపబడుతుంది అనే విషయాలన్నిటి కూడా మనం వచ్చే ఎపిసోడ్లో సమగ్రమైన స్వరూపంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.